అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2020కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందని స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకున్నాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు ఇక్కడ ఏదైతే సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు ఓకే. ప్రతి ఒక్క ఎంపీ స్టూడెంట్స్ కావచ్చు, బైపీ స్టూడెంట్స్ కావచ్చు అనమాట. ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ టోటల్గా ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక 6 స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితేనే మీకైతే సీట్ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా ఎండ్ చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ అనమాట 6 స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే అనమాట ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్ కి వెళ్ళే ముందనమాట మరి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ముందుగా ఎంపీసీ వారికి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంపీసీ వారికి మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏదైతే జూన్ లాస్ట్ వీక్ లో కావచ్చు, అదే విధంగా జూలై ఫస్ట్ వీక్ లో కావచ్చు అనమాట యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు అనమాట. ఓకే, మరి బైపీసీ వారికి ఎప్పుడు మనం చూసుకున్నట్లయితే బైపీసీ వారికి అనమాట ఒకసారి ఎంపీసీ వారిది కంప్లీట్ అవుతున్న తరుణంలో బైపీసీ వారికి అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. కాబట్టి అందరైతే స్టిల్ ఎండ్ వరకు వినండి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే అనమాట స్టెప్ 1 అనమాట. ఒకసారి కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మనకి ఇక్కడ ఏదైతే కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే TGEAP సెట్ 2025 కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్ అనమాట ఒకసారి మనకు డేట్స్ అయితే ఇస్తారనమాట ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆన్లైన్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు మనం చూసుకున్నది ఇక్కడ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో కౌన్సిలింగ్ కి. అదే విధంగా ఎస్సీ విద్యార్థులకు, అదే విధంగా ఎస్టీ విద్యార్థులకు అనమాట 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం అనమాట. స్టెప్ 1 మనం చూసుకున్నట్టయితే అనమాట మీకు సంబంధించిన ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో కౌన్సిలింగ్ కోసం అనమాట. మరి స్లాట్ బుకింగ్ ఎందుకన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో ఇచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే 1200 రూపీస్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఓసీ, అదే విధంగా బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇక్కడ 600 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్లాట్ బుకింగ్ ప్రాసెస్ లో ఏముంటుంది అన్నట్లయితే మీరు ఎప్పుడు ఏ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క డేట్ కావచ్చు, ఆ యొక్క టైం కావచ్చు మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు సంగారెడ్డి డిస్టిక్, మెదక్ డిస్టిక్, రంగారెడ్డి మీరు అయితే మీ డిస్టిక్ వైజ్ లో ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గర ఉన్నటువంటి వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడికి స్టెప్ 1 అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్టెప్ 2 మనం చూసుకున్నట్లయితే అనమాట మీకు సంబంధించిన కౌన్సిలింగ్ డేట్, అదే విధంగా స్టార్ట్ టైమింగ్ మీరు బుక్ చేస్తున్నారు కాబట్టి ఆ డేట్ రోజు మీరు ఏం చేయాలి, మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరు అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే సెంటర్ వస్తుందో ఆ సెంటర్ కి ఆ టైం లోపు బిఫోర్ 1 అవర్ ముందు వెళ్ళేసి అనమాట మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్ 2 అయిపోయింది కదా. స్టెప్ 3 అన్నమాట ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వగానే అందరు కూడా ఒక డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినట్లు మీకు ఇక్కడ ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ లో ఆర్ఓసి ఫామ్ ఖచ్చితంగా అయితే వెరిఫై చేసుకోవాలి. ఆర్ఓసి ఫామ్ లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే మీ క్యాస్ట్ ఏంటి, మీకు ఇన్కమ్ ఎంత ఉంది, అదే విధంగా మీ ఫీ రింబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఎస్ వచ్చిందా, నో వచ్చిందా అని కూడా ఒకసారి ఆర్ఓసి ఫామ్ లో డీటెయిల్ మీద చెక్అవుట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైతే ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గర ఎలిజిబిలిటీ దగ్గర నో అని వస్తే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రానట్లు లెక్క అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ముందుగానే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు క్లియర్ కట్ గా చూపించాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ ఆఫీసర్ కి. ఓకే, కౌన్సిలింగ్ అయిపోయింది, ఆ రోజు ఫామ్ ఇచ్చారు, ఇది వరకు కరెక్ట్ ఉన్నట్లయితే నెక్స్ట్ స్టెప్ అనమాట. ఓకే, థర్డ్ స్టెప్ మీకు చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయిన 1 అవర్ కి అనమాట మీ మొబైల్ నెంబర్ కి క్యాండిడేట్ లాగిన్ ఐడి రావడం జరుగుతుంది. ఓకే, క్యాండిడేట్ లాగిన్ ఐడి రాగానే మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్ టైం టేబుల్ ఉంటుంది కదా, వెబ్ ఆప్షన్ టైం టేబుల్ రోజు అనమాట మీరు ఇక్కడ ఏదైతే మళ్ళీ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మరి ఏమేమి ఎంటర్ చేయాలి ఒక డీటెయిల్స్ అన్నట్లయితే మీకు సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి లాగిన్ ఐడి కావచ్చు, అదే విధంగా ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ లో మీరు ఏం చేయాలంటే మీకు ముందుగా వచ్చినటువంటి ఏదైతే లాగిన్ ఐడి కావచ్చు, అదే విధంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ కావచ్చు ఇచ్చేసి తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ
క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ లో మీకు నచ్చినటువంటి కాలేజ్ వెబ్ ఆప్షన్ అయితే స్టెప్ బై స్టెప్ అనమాట క్రియేటివ్ అయితే ఇవ్వాలి. వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మంచిగా వెబ్ ఆప్షన్ సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 5th స్టెప్ మనం చూసుకున్నది ఇక్కడ మనకు దాదాపుగా ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి 4-5 days లో మీకు అయితే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు దాని పేరే సీట్ అలాట్మెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ రాగానే ప్రతి ఒక్క విద్యార్థి అనమాట వెబ్సైట్ లోకి మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ అయ్యి మీకు సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 6th స్టెప్ మనం చూసుకున్నట్టయితే అనమాట మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ నథింగ్ బట్టే మీకు వచ్చినటువంటి కాలేజ్ కావచ్చు సీట్ కావచ్చు మీరైతే కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి ఫస్ట్ ఫేజ్ లో మీకు సీటు వచ్చినట్లయితే నచ్చకపోయినా మీరు నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో కాలేజ్కి ఎంత ఫీజు ఉంది, మరి మీకు ఎంత ఫీ రీంబర్స్మెంట్ వచ్చిందని ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ లో మెన్షన్ చేసి ఉంటారనమాట. దాన్ని బట్టి మీరు అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ మీరు ఆన్లైన్ లో పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. పేమెంట్ కట్టేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, అదే విధంగా ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ కావచ్చు అనమాట. అందరూ కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ మీకు వచ్చినటువంటి కాలేజ్ సీట్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు ఓకే అన్నట్లు అయితే అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ లో రిపోర్టింగ్ చేయడానికి అనమాట ఒక డేట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అందరూ కూడా మీరు ఏదైతే కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు చూపించారు కదా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్ అని మీరు తీసుకెళ్ళారనమాట. మీకు సీట్ వచ్చినటువంటి కాలేజ్ అయితే సబ్మిట్ చేసి మీ యొక్క అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా, ఖచ్చితంగా ఒక 6 స్టెప్స్ అనమాట స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినట్లయితేనే మీకు మంచి కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది. అదే విధంగా కౌన్సిలింగ్ కూడా సక్సెస్ఫుల్ గా మీరు కంప్లీట్ చేసుకుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ యొక్క వీడియో కూడా మీకు క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా కౌన్సిలింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీకు అందరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ చూసారు కదా, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట యొక్క చెప్పినటువంటి 6 స్టెప్స్ అయితే అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ లో ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా మనకైతే సీట్ అయితే రాదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క 6 స్టెప్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎంపీసీ విద్యార్థి కావచ్చు, బైపీసీ విద్యార్థి కావచ్చు. అప్కమింగ్ లో ఎంపీ స్ట్రీమ్ వర్క్ అనమాట. ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. ఒకసారి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల అవ్వగానే ఇక్కడ 6 స్టెప్స్ మీకు ఏమేమి చెప్పాను అని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట డెడికేటెడ్ గా వీడియో చేసి మనం చాలా అప్రోచ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అప్కమింగ్ డేస్ లో బైపీసీ విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కావచ్చు, అదే విధంగా వీటితో పాటు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, జిఎన్ఎం కావచ్చు, అదే విధంగా అలాంటి హెల్త్ సైన్స్ కోర్సెస్ కూడా మన ఛానల్ తరపు నుంచి కంప్లీట్ గా కౌన్సిలింగ్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అదే విధంగా ఇన్ కేస్ మీకు రిగార్డింగ్ దిస్ ఏమైనా కౌన్సిలింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయినా ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియండి. అందరూ కూడా నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రిప్లై ఇవ్వలేని పక్షాలు అనమాట కామెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కామెంట్స్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.